దయచేసి ఆ పరిస్థితి రానియకండి. ఇప్పటికే సూపర్ మార్కెట్లు ఎక్కడి నుంచో వచ్చి మన వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నారు. దయచేసి మీరు ఇక్కడ ఏ రాజస్థానోడో లేకపోతే ఏ గుజరాతోడో ఇంకెవడో వస్తే ఇప్పటిదాకా వచ్చింది వదిలేయండి. రేపు పొద్దున రానియకుండా మీరందరు ఏకతాటి మీద నిలబడి మన వ్యాపారాలు దెబ్బతినకుండా మన వాళ్ళకి వ్యాపారం కోల్పోకుండా ఉండాలి అంటే మనం వాళ్ళని మన సిటీలోకి, మన గ్రామంలోకి, మన మండలంలోకి ఎంటర్ కాకుండా చూసుకోవాలి. హైదరాబాదు, సికింద్రాబాదు మొత్తం వాళ్ళే వచ్చిండ్రు. ఇందాక ఒక తమ్ముడు చెప్తున్నాడు, సాయి డూప్లికేట్ అమ్ముతారు, వాళ్ళు సెకండ్ అమ్ముతారు, మనకన్నా తక్కువ ధరకు అమ్మేసి ఈరోజు దేశం మొత్తం సర్వనాశనం చేస్తుంది వ్యాపారాల్లో. ఆర్యవైశ్యులు వ్యాపారం చేసినప్పుడు ఏ ఇబ్బందులు లేకుండే, కానీ వాళ్ళందరూ వచ్చి ఈరోజు అన్ని రెండోది సెకండ్ మాల్ తెచ్చి ఈరోజు సర్వనాశనం చేస్తారు. కాబట్టి నాణ్యతకి మంచికి మారిపోయారు ఆర్యవైశ్యులు. కాబట్టి మమ్మల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మన ప్రభుత్వం, ఈరోజు నేను అధికారంలో ఉండి మాట్లాడట్లేదు, మా సమస్యల్ని మా అధ్యక్షుని దగ్గర చెప్పుకోవడానికే ఈరోజు వేదిక మీద నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మాకు అన్ని విధాల ప్రభుత్వం, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దేశానికి తెలంగాణ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెసే, రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెసే, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెసే. ఏదైనా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నిరూపించారు. మాకు కూడా శాసనసభలో గతంలో 16 మంది ఎమ్మెల్యేలు ఉండ్రి కాంగ్రెస్ హయాంలో. రాష్ట్రం విడిపోయినాక మా పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి రేపు ఈ రాష్ట్రంలో కూడా అత్యధిక ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చేది కూడా కాంగ్రెసే అని నేను బలంగా నమ్ముతున్నా. రేపు శాసనసభ్యులుగా చాలామంది ఉండాలని ఈ సందర్భంగా మొన్ననే జనగణన కులగణన చేసిండ్రు మన ప్రభుత్వం. కాబట్టి ఆ కులగణన ప్రకారం, మా దామాషా ప్రకారం మాకు టికెట్లు ఇస్తారని మా ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా నేను విన్నవించుకుంటున్నా. మరి చాలా సమయం అయింది, పాపం భోజనాలకు కూడా ఇబ్బంది అయింది, లేట్ అయింది. కాబట్టి నన్ను క్షమించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ఎంతో కష్టమైన నష్టమైన యువత ముందర రాదంటారు కదా, యువకులు వచ్చి ఈరోజు ఈ సభను ఇంత సక్సెస్ చేసినందుకు ప్రవీణ్కి మరి రాష్ట్రం మొత్తం ఎక్కడ ఏం లేకున్నా కూడా కల్వ సుజాత అభిమాన సంఘాన్ని నేను నిజంగానే నేనేమంటున్నా అంటే వైరా అభిమానిని నేను అంటున్నా. నాకు అభిమాన సంఘం అక్కర్లేదు. వైరాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మరి తన భుజాన మీద వేసుకొని మరి ఎన్నో రోజుల నుంచి నడిపిస్తున్నటువంటి ప్రవీణ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి టీం అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి టీం అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి ఆర్యవైశ్యులు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఎప్పుడు కూడా గుండెల్లో దాచుకొని మీకు సేవ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి మీతో ఎల్లప్పుడూ ఉంటానని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై వాసవి.